హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో రికార్డుల ర్యాలీ కొనసాగుతూనే ఉంది. డౌ జోన్స్ 30,000 పాయింట్ల మార్కును మొట్టమొదటిసారిగా దాటింది. జీవితకాల గరిష్ట స్థాయికి డౌ జోన్స్ చేరుకోవడం మనం చూస్తున్నాం. యుఎస్ మార్కెట్స్లో ఎక్కడ లేని ఉత్సాహం మనకు కనిపిస్తుంది. S&P 500 అలాగే నాస్డాక్ కూడా నిన్న ఆల్మోస్ట్ 1.5% వరకు లాభాల్లో ఉండడం మనం చూస్తున్నాము. ఒకటి దీనికి ప్రధానమైన కారణం వ్యాక్సిన్ వచ్చేసింది. దాదాపుగా ఇక 1 వీక్ 10 డేస్లో వాళ్ళు వ్యాక్సిన్ అంటే టీకాలు జనాలకు ఇవ్వడం అనేది మొదలవుతుంది. అలాగే ఇక జో బైడెన్ కూడా ఆయన వైట్ హౌస్లోకి చేరుకునేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఆ ట్రాన్సిషన్ ప్రాసెస్ కూడా మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇందుకు అంగీకరించారు. వాటికి తోడు జో బైడెన్ పిక్ ఫర్ ఫారిన్ పాలసీ హెడ్, ఈ ఫారిన్ పాలసీలకు సంబంధించి అండ్ ఓవరాల్గా నెక్స్ట్ తన క్యాబినెట్లో ఎవరు ఉండాలి అన్న దాని మీద ఆయన ఇప్పటికీ క్లారిటీ తెచ్చుకొని కొంతమందిని ఎంపిక కూడా చేశారు. సో ఇవన్నీ కూడా కొన్ని పాజిటివ్ అంశాలు మార్కెట్స్ని అక్కడ ముందుకు తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత వచ్చే క్యాబినెట్లో వాళ్ళ వ్యక్తులు అంటే ఆంటోనీ బ్లింకెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఆయన నియమించారు. ఈయన కాస్త మధ్యస్థంగా ఉంటూ చాలా కాలం నుంచి ఈ ఫారిన్ పాలసీలకు సంబంధించి చాలా మంచి పట్టున్న ఆంటోనీ బ్లింకెన్ చైనాతో ఏదైతే టర్ఫ్ నడుస్తుంది యుఎస్కి, దాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది అన్న ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో అదొక పాజిటివ్ అంశం ఉండొచ్చు. అండ్ సెకండ్, ఒకవేళ చైనాతో కన్ఫరెన్స్ చేయాలి అనుకుంటే కొద్ది గొప్ప ఇండియా లాంటి ఎల్ఐస్ని కలుపుకొని వెళ్ళొచ్చు అన్న ఒక సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ అటు అమెరికన్ మార్కెట్స్కి పాజిటివ్గా ఉన్నాయి. మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా ఇది ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. అందువల్ల మార్కెట్స్లో ఈ స్ట్రాంగ్ జంప్ చూస్తున్నాం. సో లిక్విడిటీ అనేది ఇప్పట్లో ఎక్కడ ఆగే దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. అందుకని మన మార్కెట్స్ కూడా దానికి తగ్గట్టే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ కనబరుస్తున్నాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఒక 100 పాయింట్ల ప్లస్తో కనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తే మన మార్కెట్స్ ఎక్కడి దాకా వెళ్తాయని చెప్పడం కష్టంగా ఉంది, కానీ బట్ స్టిల్ ఈ లిక్విడిటీ కొనసాగినంతకాలం మార్కెట్స్ ఎక్కడికైనా వెళ్ళేందుకు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో డే ఆఫ్టర్ వ్యాక్సిన్ న్యూస్, నిఫ్టీ సెట్స్ న్యూ బెంచ్ మార్క్ 13,000 పాయింట్ల మార్క్ నిఫ్టీ దాటడం. అలాగే వ్యాక్సినేషన్ డ్రైవ్ విల్ బీ సిస్టమాటిక్ అండ్ సస్టైన్డ్. పీఎం నిన్న ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా. సో వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం ఓటింగ్ కోసం పోలింగ్ సెంటర్స్ ఎలా పెడతామో అలా వ్యాక్సిన్ సెంటర్స్ కూడా పెట్టి తక్షణ 30 కోట్ల మందిని ఎలా ఈ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడాలన్న ఒక రోడ్ మ్యాప్ని, ఒక ప్లాన్ని గవర్నమెంట్ తయారు చేసినట్టు కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రధాన వార్త మనం ఫస్ట్ పేజ్లో చూస్తున్నాం. అలాగే డిహెచ్ఎఫ్ఎల్ లెండర్స్ ప్లాన్ ఫ్రెష్ బిడ్స్ విత్ రివైజ్డ్ టర్మ్స్. సో డిహెచ్ఎఫ్ఎల్ని ఒడ్డున పడేసేందుకు కొన్ని కంపెనీ సిద్ధంగా ఉన్న తరుణంలో మళ్ళీ వాళ్ళ బిడ్ని రివైజ్ కూడా చేశారు. ట్రావెల్ కబ్స్ బ్యాడ్ న్యూస్ ఫర్ హాస్పిటాలిటీ, ఇదొక వార్త. అండ్ ఎఫ్పిఐ ఫ్లోస్ 55,500 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే నెలలో ఈ స్థాయిలో రావడం అనేది ఒక రకంగా మార్కెట్స్ని ఉరకలు ఎత్తించడంలో ఇది కూడా ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. 5 మిడ్ క్యాప్స్ హెడెడ్ ఫర్ ర్యాలీ. సో 5 స్టాక్స్ని ఈటీ ఇంటెలిజెన్స్ కొంతమంది అనలిస్ట్తో మాట్లాడి వాళ్ళ డిఫరెంట్ వాల్యుయేషన్స్ని తీసుకొని ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని వీళ్ళు సెలెక్ట్ చేశారు. అందులో భాగంగా ఐసిఐసిఐ డైరెక్ట్ ఇండోకోర్ రెమెడీస్ని సెలెక్ట్ చేసింది. 275 రూపాయల టార్గెట్ ప్రైస్ ఉంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటే దానికి 335 రూపాయల టార్గెట్ ప్రైస్ కంపెనీ ఇచ్చింది. డొమెస్టిక్లో కానీ అలాగే ఎక్స్పోర్ట్ ఫ్రంట్లో కంపెనీ బాగా మెరుగ్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పి ఐసిఐసిఐ డైరెక్ట్ చెప్తోంది. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా కంపెనీకి స్ట్రాంగ్గా జనరేట్ చేసే అవకాశం ఉంది. ఇది కలిసి వచ్చే అంశం అని. అలాగే కోటాక్ సెక్యూరిటీస్ ఏమో కల్పతరు పవర్ని సెలెక్ట్ చేసింది. మెరుగైన పర్ఫార్మెన్స్ని కనబరుస్తూ వస్తుంది. అండ్ మేనేజ్మెంట్ కూడా నేను గతంలో అనేక సందర్భాలలో చెప్పినట్టు మేనేజ్మెంట్ చాలా పటిష్టమైన మేనేజ్మెంట్ అండ్ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్. సో నమ్మదగిన ట్రస్టబుల్ మేనేజ్మెంట్ కాబట్టి దీన్ని కూడా మనం లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేసుకోవచ్చు. దాదాపు 292 రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటే 475 రూపాయల టార్గెట్ ప్రైస్ని కోటాక్ సెక్యూరిటీస్ కల్పతరు పవర్కి ఇస్తుంది. అలాగే మోతీలాల్ ఓస్వాల్ ఏమో ఆల్కెమ్ ల్యాబ్స్ని సెలెక్ట్ చేసింది. ఇది ప్రస్తుతం 2,775 రూపాయల స్టాక్ ప్రైస్ ఉంటే టార్గెట్ ధర 3,570 రూపాయల వరకు టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. డొమెస్టిక్ ఫార్ములేషన్స్లో చాలా పట్టున్న సంస్థ ఇది. అలాగే మనకి మొమెంటమ్ ఇన్ క్రానిక్ అండ్ ట్రేడ్ జనరిక్స్ సెగ్మెంట్లో కూడా చాలా స్ట్రాంగ్గా మంచి లీడర్షిప్ పాత్ర పోషిస్తుంది. అలాగే హెల్తీ అండ్
అండ్ న్యూ డ్రగ్ అప్రూవల్స్ పైప్ లైన్లో ఉన్నాయని, యుఎస్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ రెగ్యులేటరీ ట్రాక్లో ఉన్నాయి. ఇవన్నీ ఆల్కెమ్ ల్యాబ్స్కి కలిసి వచ్చే అంశం అని చెప్పి మోతీలాల్ ఓస్వాల్ చెప్తోంది. అలాగే ఐఐఎఫ్ఎల్ కావేరీ సీడ్స్ని సెలెక్ట్ చేసింది. ప్రస్తుతం ₹499 స్టాక్ కోట్ అవుతుంటే ₹850 ధరను కంపెనీ టార్గెట్ ప్రైస్గా ఇచ్చింది. ఈపీఎస్ గ్రోత్ సాటిస్ఫాక్టరీగా ఉంది, స్థిరంగా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 40% దాకా ఉండే అవకాశం ఉంది. 7-8% డివిడెండ్ కూడా కంపెనీ ఇస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే కావేరీ సీడ్స్ ₹850 వరకు టార్గెట్ ఇవ్వచ్చు అని చెప్పి మనకి ఐఏఎఫ్ఎల్ అంచనా వేస్తుంది. ఐడిబిఐ క్యాపిటల్ బేయర్ క్రాప్ సైన్స్ని స్టాక్ సెలెక్ట్ చేసింది. ₹5,345 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటే టార్గెట్ ప్రైస్ ₹6,850 ఇస్తోంది. యాంటీ చైనా సెంటిమెంట్స్ అనేవి ఈ స్టాక్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతుంది కాబట్టి లాంగ్ రన్లో ఇది కలిసి వచ్చే అంశం అని చెప్పి ఐడిబిఐ క్యాపిటల్ చెప్తుంది. సో ఈ స్టాక్స్ అన్ని కూడా 5 మిడ్ క్యాప్ స్టాక్స్ ర్యాలీ కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటిని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ చెప్తోంది. అలాగే ఇట్స్ నవంబర్ బ్లాక్ బస్టర్ ఫర్ స్ట్రీట్ విత్ సర్జింగ్ ఇన్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్. సో నిఫ్టీ ర్యాంక్స్ పరంగా చూస్తే గ్లోబల్ ర్యాంకింగ్ పరంగా 58% అద్భుతమైన రిటర్న్స్ని మనకి ఏప్రిల్ 1 నుంచి ఇచ్చింది. నాస్డాక్ జస్ట్ బిహైండ్ ద నాస్డాక్ 100 అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తే సెకండ్ జాబితాలో మనకి ఈ స్టాక్ కనిపిస్తుంది ఇండియా. సో ఇప్పటివరకు పాజిటివ్ అర్నింగ్స్ అవుట్లుక్ అంటే ఉంటాయన్న అంచనాల కారణంగా ఇప్పటివరకు ఎఫ్పిఐలు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మన మార్కెట్లో ₹55,500 కోట్ల నిధులని ఈ నెలలోనే కుమ్మరించారు. సో ఈ లెక్కన మన మార్కెట్స్ మరింతగా ముందుకు వెళ్లేందుకు ఆస్కారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అర్నింగ్ విజిబిలిటీ బాగా ఉంది. కోవిడ్ నుంచి చాలా సమర్థంగా మనం త్వరగా కోలుకోవడం ఎఫ్పిఐస్ని ఆకర్షించే అంశం. దీనికి తోడు ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ మనకంటే బెటర్ పర్ఫార్మెన్స్ లేవు, మనకంటే కాస్త కింద ఉన్నాయి. కాబట్టి మనలాంటి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మెరుగైన రిటర్న్స్ ఉంటాయని చెప్పి ఎఫ్పిఐస్ భావిస్తున్నారు. అండ్ మనం ప్రాఫిట్ మాస్టర్లో దీపావళికి ఇచ్చిన రికమెండేషన్స్ నిజంగా అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాయి. 1-2 స్టాక్స్ పర్ఫామ్ చేస్తేనే జబ్బలు చరుచుకుంటున్నాయి. ఈవేళ మనం ఇచ్చిన ఆల్మోస్ట్ 25 స్టాక్స్లో 19 స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయి. 19 స్టాక్స్ ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 5 నుంచి 15% దాకా రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. సో స్టిల్ ఇప్పటికి కూడా అందులో పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఇవి. లాంగ్ టర్మ్లో మంచి స్టాక్స్ని ఫండమెంటల్లీ వెల్ రీసెర్చ్డ్ స్టాక్స్ని మనం ఇవ్వడం జరిగింది. సో స్టిల్ ఇప్పటికీ మీరు కనుక ఆ స్టాక్స్ని తీసుకోకపోతే ఇప్పటికైనా ఆలస్యమేం లేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎడార్లో ఉంచుకోండి. ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనుగోలు చేయండి. కొన్ని స్టాక్స్ అయితే ఆర్పి గారు ఇచ్చిన స్టాక్స్ అంటే డిప్స్లో కొనుక్కోవడం చెప్తే అసలు ఆ డిప్స్ కూడా రాకుండా స్టాక్స్ అలా పెరిగిపోతూనే ఉన్నాయి. సో అంతటి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ఇవి. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అంటే 25 స్టాక్స్లో 20 స్టాక్స్ గ్రీన్లో ఉన్నాయి, బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. అట్లీస్ట్ 5 నుంచి 15% రిటర్న్స్ ఇప్పటికే ఇచ్చున్నాయి. ఆ పెట్టిన 1,500 ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ పాటికి డబ్బులు ఎప్పుడో పైసా వసూలు అయిపోయి ఉంటుంది. సో క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి ఐడియాస్ని పిక్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఇలాంటి మార్కెట్స్లో మీరు బాగా సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనకి స్టార్స్ పవరింగ్ దలాల్ స్ట్రీట్ ఆన్ ఎ స్ట్రాంగ్ బేస్ క్యాన్ గో ఫర్దర్. ఇంకా మిగిలిన కొన్ని కంపెనీస్ కూడా ఈటీఐజీ కూడా కొన్ని స్టాక్స్ని లిస్ట్ చేసింది. అదాని ఎంటర్ప్రైజెస్, అరబిందో ఫార్మా, అశోక్ లేలాండ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇమామి, ఇన్ఫోసిస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, మదర్సన్ సుమి, ముతూట్ ఫైనాన్స్, పిఐ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మార్చిలో నుంచి చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్స్ అన్ని పెరిగి ఉన్నాయి. బట్ స్టిల్ ఇంకా ఇందులో పొటెన్షియల్ ఉందని చెప్పి ఈటీ ఇంటెలిజెన్స్ గ్రూప్ అంచనా వేస్తుంది. బిట్ కాయిన్ సిల్వర్ టాప్ ఇన్ గెయిన్స్ అహెడ్ ఆఫ్ రెడ్ హాట్ ఈక్విటీస్. సో నిఫ్టీతో పోల్చుకున్నట్టయితే బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, అట్లీస్ట్ మన పోర్ట్ఫోలియో 5 to 10% ఉండాలి అని చెప్పి మనం ఇయర్ స్టార్టింగ్ నుంచి పదే అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నాము. సో స్టిల్ ఇప్పటికి కూడా ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోకపోయి ఉంటే కొద్ది గొప్ప తమ ఇన్వెస్ట్మెంట్స్ని గోల్డ్ వైపు మళ్లించండి. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా గోల్డ్ బాగా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. బిట్ కాయిన్ ఇప్పుడు మళ్ళీ $25,000 ఇనిషియల్గా టార్గెట్ ఉంటే దీర్ఘకాలంలో $70,000 వరకు బిట్ కాయిన్ వెళ్ళొచ్చని అంచనాలు అనిపిస్తున్నాయి. బట్ ఇవంతా గాల్లో మేడలు కట్టే అంశాలు లాంటివే కాబట్టి సో బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. బట్ గోల్డ్ అండ్ సిల్వర్లో ఖచ్చితంగా కొద్ది గొప్ప మీ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్స్ని చేయండి. వోడాఫోన్ ఇండియా లాసెస్ ఫర్దర్ గ్రౌండ్ యాజ్ 8 million మోర్ హ్యాంగ్ అప్ ఆన్ ఇట్. సో వోడాఫోన్ ఐడియా మెల్లమెల్లగా
తమ పట్టును కోల్పోతూనే ఉంది. 8 మిలియన్ల సబ్స్క్రైబర్స్, దాదాపు 80 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు ఈ సెప్టెంబర్ నెలలో. అది పరోక్షంగా మనకి జియో అండ్ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్కి కలిసి వచ్చింది. రెవెన్యూ మార్కెట్ షేర్ అంటారు ఆర్ఎంఎస్ అనేది 22 బేసిస్ పాయింట్స్, అంటే 0.22% తగ్గిపోయి 22.6% పరిమితమైంది. సో వొడాఫోన్ నిలబడాలి అంటే ఎన్ని కోట్లు కుమ్మరించిన దానివల్ల ప్రయోజనం లేదు. ఇన్వెస్టర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సబ్స్క్రైబర్స్ బేస్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ స్థిరంగా ఉండాలి, అప్పుడు మాత్రమే కంపెనీ మనుగడ సాధ్యమవుతుంది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మరొకసారి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. హోటల్ ఇండస్ట్రీ, ఎందుకంటే ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ మళ్ళీ మొదలవుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. సో ఇలాంటి ఇబ్బందులు మరికొద్ది కాలం పాటు కొనసాగేట్టు కనిపిస్తున్నాయి. అంటిల్ అన్లెస్ మనకు వ్యాక్సిన్ వచ్చి క్లియర్గా అట్లీస్ట్ మన పాపులేషన్లో 25-30% వ్యాక్సినేషన్ కనుక మొదలవుతాయి తప్ప మళ్ళీ అంత ఈజీ కాదు మనం పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్వవైభవం సంతరించుకోవడానికి. అలాగే స్పీడప్ చేయండి ప్రాసెస్ని ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వ్యాక్సిన్ మెరుగైన పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి అంచనా కట్టిన ఈ తరుణంలో ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఓకే చేయాలని చెప్పి కిరణ్ మజుందార్ షా కోరుతున్నారు. లోకల్ వ్యాక్సిన్ మేకర్స్ టు ప్లే హోస్ట్ ఓవర్ 20 ఫారిన్ డిప్లొమాట్స్. సో ఫెమిలరైజేషన్ టూర్ కింద, ఎందుకంటే రష్యా చేస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రాజెనెకా చేస్తున్న వ్యాక్సిన్ ఇండియా నుంచి మనం ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర దేశాలు కూడా ఆ వ్యాక్సిన్ అవసరం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఎలా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు, ఎంత ఎఫికసీతో చేస్తున్నారు, ఎంత నీట్నెస్ ఉంది, సెక్యూరిటీ మెజర్స్ ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ అంశాలు పరిగణనలోకి తీసుకునేందుకు 20 దేశాల నుంచి అంబాసిడర్స్ మన కంట్రీకి రావచ్చు. ఈ కోవిడ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ సెంటర్స్ను సందర్శించొచ్చని ఒక వార్త చూస్తున్నాం. అలాగే బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్లో డిజిటల్ స్ట్రైక్, గవర్నమెంట్ బ్యాన్ చేసింది 42 చైనీస్ యాప్స్ని. అలాగే కోల్డ్ చైన్ ఫెసిలిటీని చేయమని చెప్పి ప్రధానమంత్రి సూచించారు. లాజిస్టిక్ స్పేస్లో కోల్డ్ చైన్ లో ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడి నుంచి లాభపడే అవకాశం కొద్దిగా ఉంది, ఎందుకంటే వాళ్ళే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఈ వ్యాక్సిన్లని సరఫరా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో లాజిస్టిక్ స్పేస్లో కూడా కొద్దిగా యాక్టివిటీ ఇక్కడ నుంచి కూడా ఉండే అవకాశం ఉంది. సో మోస్ట్లీ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే ఉన్నాయి. ఎన్ఎస్సి డిక్లేర్స్ కార్వే యాజ్ డిఫాల్టర్. కార్వేని డిఫాల్టర్గా డిక్లేర్ చేస్తూ ఎన్ఎస్సి ప్రకటించింది. సో దీంతో ఇక్కడ నుంచి ఎవరికైతే పేమెంట్ రావాల్సిన అవసరం ఉందో కార్వే నుంచి, వాళ్లకు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఫండ్ నుంచి డబ్బులు రావచ్చేమో అన్న అంచనా కనిపిస్తుంది. స్టిల్ దాదాపు 90,000 మంది క్లయింట్లకి కార్వే నుంచి డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ దాదాపు అబౌట్ 7,000 హ్యావ్ కమ్ ఫార్వర్డ్. ఇందులో 7,000 మంది ముందుకు వచ్చారు. వాళ్ళ డబ్బు 230 కోట్ల రూపాయల దాకా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మేబీ ఒక పత్రికా ప్రకటన ఇచ్చి ఎవరికైతే ఇంకా కార్వే నుంచి డబ్బులు రావాలందో వాళ్ళందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి మనకి ఈ కంపెనీ ఎన్ఎస్సి చెప్పేట్టు కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. సో కార్వేలో చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారు. మనలో చాలామంది సబ్స్క్రైబర్స్ స్టిల్ మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ కార్వేలో డబ్బులు ఉన్నాయి ఏం చేయాలని చెప్పి. సో మేబీ ప్రాసెస్ మొదలవచ్చు. మీ డబ్బుల్లో అట్లీస్ట్ కొద్ది గొప్ప వచ్చే అవకాశం అయినా చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఎన్ఎస్సి ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేదు, ఇప్పుడు డిక్లేర్ చేసింది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంతమంది చెప్పినట్టు క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఒక అనలిస్ట్ సలహా తీసుకోండి, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఈ మార్కెట్ ర్యాలీని, ఈ మార్కెట్స్లో ఉన్న అవకాశాలని సొమ్ము చేసుకునేందుకు మీకు ఆస్కారం లభిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.